హాయ్ గైస్, దిస్ శ్రీకాంత్. ఒక చిన్న అప్డేట్ వచ్చింది నాకు యాజ్ ఆఫ్ నో, ఇంతకుముందే 1 అవర్ బ్యాక్. అది చెప్దాం అన్నట్టే ఓటింగ్ పోల్ చేద్దాం, అట్లనే జరుగుతున్న ప్రోమోల గురించి, ఆ టాస్క్లు ఏంది, కథ ఏంది, దాని గురించి మాట్లాడుకుందాం. సో కొత్త వస్తున్న ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టి అయితే వీడియో స్టార్ట్ చేయండి, మాట్లాడుకుందాం. లీస్ట్లో మాత్రం ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురుట్లోనే వీకెండ్ లేదో జరిగేటట్టే కొడుతుంది. సో చూపిస్తా. ఆదిత్య, పృథ్వీ, సీత వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. మీ ఫేవరెట్కి ఓట్లు వేసుకోరి, పోయినాక బాధపడడం, మళ్ళీ అన్ఫేర్ ఎలిమినేషన్ అని ఒక వీడియో పెట్టడం, మీరు అన్ఫేర్ ఎలిమినేషన్ అని ఒక కామెంట్ పెట్టడం మంచిగా అనిపించదు. సో మీ ఫేవరెట్ ఎవరికి ఓటు వేస్తారు కూడా కామెంట్ సెక్షన్లో తెలిపోయి మాట్లాడుకుందాం. సో సీరియస్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి జాగ్రత్త మిత్రమా, చూసి ఓట్లే. ఏదైతే ఉందిలే పెద్ద ఏదేమన్నా ఎలక్షన్ ఓటింగ్ అంటావా అయింది. సో డేంజర్ జోన్లో వాళ్ళు ఉన్నారు. టాప్లో నిఖిలే ఉండు, సెకండ్ పొజిషన్లో విష్ణుప్రియ, సో థర్డ్ మణికంఠ, ఫోర్త్ శేఖర్ భాష, ఫిఫ్త్ నైనిక ఉంది. సో లీస్ట్ 3లో మాత్రం ఆదిత్య, పృథ్వీ అండ్ సీత వీళ్ళు ముగ్గురు మాత్రం డేంజర్ జోన్లో ఉన్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్లో కోట్లు వేసుకొని మాట్లాడుకుందాం. 2 ప్రోమోలు వచ్చినాయా. 2 ప్రోమోల ఫస్ట్ ప్రోమోలో ఒక టాస్క్ పెట్టిరు, పల్పి మింట్ అదేంది దాంతో గ్లాస్తో నింపేది. ఆ టాస్క్కు 1,00,000 ఎందుకు ఇచ్చిర్రు స్వామి, నాకు అర్థం కాదు. 2 నిమిషాలు కూడా ఆడలేరు ఆ టాస్క్. ఆదిత్యం గారు చాలా కాన్సన్ట్రేషన్తో ఒక్క డ్రాప్ కూడా బయటపడొద్దని ఇట్లా గ్లాస్లో పోస్తుండు ఆ ఒక్క డ్రాప్ ఇట్లా అవుతుందని చెప్పేసి ఇట్ట కొట్టి లాస్ట్ పోయేసరికి నోట్లో పెట్టుకోండి, అంటే డ్రాప్ కింద పడేది అనే సెన్స్లోనే ఉంటాయన. కానీ ఆ గ్లాస్ నుంచి అంటే గ్లాస్ మొత్తం ఫుల్ అయినాక ఎవరు లాస్ట్ వేసిన డ్రాప్తో అది మొత్తం ఓవర్ఫ్లో అవుద్దో వాళ్ళు ఓడిపోయినట్టు. మిగతా ఇద్దరికి 75,000 ఇస్తా అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తే ఆయన మామూలు టెన్షన్లోనే మొత్తం గేమ్ పడగొట్టండి. అరే ఇట్లా తిరిగి ఇట్లా చూసారు, అరే ఎప్పురా ఈ టాస్క్కు 1,00,000 ఏంది రా, నాకు అర్థం కాదు అనిపించింది. ఆ తర్వాత పెట్టిన టాస్క్ ఉందయ్యా, వ్యాక్స్ టాస్క్, ఘోరం. అసలు లైవ్ చూసినంతసేపు అనిపించింది ఘోరం. అసలు నబీల్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అసలు చెప్పాలి. అసలు చెస్ట్ హెయిర్, ముఖాల కిందికి వ్యాక్స్ అది వేసి పీకుడు ఏమో మనకు తెలియదు, అది ఆడవిళ్ళకి సంబంధించింది. బట్ ఏదో కిర్రాక్ బాయ్స్ కిల్లాడి గర్ల్స్, అందులో అర్జున్కి అండ్ శేఖర్ మాస్టర్కి ఇట్లా వీక్తారు కదా. అమ్మో దండవరా బాబు, అసలు ఎట్లా భరిస్తారేమో అర్థం కాలేదు. నాకు ఒకటిసారి షాక్ అనిపించింది. బట్ నరకం చూసాడు నబీల్ అయితే. చెస్ట్ ఏరియా మొత్తం రెడ్గా అయిపోయింది. కాళ్ళు ఏం కాలేదు కానీ చెస్ట్ ఏరియా రెడ్గా అయిపోయింది. ఒక్కటి అరుస్తుండు. ఆడవిళ్ళు బాబా అంటూ అంత అసలు ఎట్లా పెట్టినో బిగ్ బాస్. దానికి 1,00,000 ఇచ్చిన ఓ అందం, ఓ సందం, ఇంకేదన్నా. ఈ టాస్క్కి ముందు, వ్యాక్స్ టాస్క్ ముందు జరిగిన కొన్ని సంభాషణలు చెప్పాలి. ఆనిముత్యాలు, అద్భుతాలు. వ్యాక్స్ టాస్క్ బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత మనోడిగా నా వల్ల కాదు అని పృథ్వీ అంటాడు. అరే నీకు భయం అయితే నేనున్నారా, నన్ను గట్టిగా పట్టుకో, సోనియా సింగ్ మాటలు అనమాట. సోనియా ఆకుల నన్ను గట్టిగా పట్టుకోరా, ఎందుకు టెన్షన్ లేరే, ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్ అంటుంది. ఇక ఈ టాస్క్ బిగ్ బాస్ సోఫాలో కూర్చున్నంతసేపు తల మీద చెయ్యి ఆ ఘోరం మనం చూడలేకపోయినా, నేను చూడలేకపోయినా. ఏంద్రాస అంతా ఏదో మంచిగా అనిపించింది. హెయిర్ ఒకసారి మొత్తం గంటన్నర కాలి నెత్తులనే చేయబెడుతుంది. ఫ్యామిలీ చూడవే మరి, అంటే విష్ణుప్రియ అట్లా బట్టలు వేసుకుంటే ఫ్యామిలీ చూస్తుంది, నువ్వే అట్లా వేసిందో చూస్తుంది చూడదు. ఈరోజు లైవ్లో కూడా ఇంకా నుంచి పోయి నిఖిల్ అనుకుంటా గట్టి హక్ చేసుకుంటాడు. ఆహా అనిపించింది నాకు. ఇంకెందుకులే, ఎవరి ఇష్టం వాళ్ళకి లేని నొప్పి నీకెందుకురా అంటారా. సో అందుకే లైట్. ఈ టాస్క్కి ముందు మనోడికి ఎక్కువ ఉందన్నమాట హెయిర్. ఎవరికి? పృథ్వీకి. నేను చెయ్యా, నా వల్ల కాదు, నేను చేయని మనోడు గట్టిగా మొత్తుకోండు. అందరు బాత్రూంలో దాచుకుంటే బాత్రూంలోకి వెళ్ళి గుందుకొచ్చారు. ఏం కాదురా, నీ వల్ల ఇది, యూ కెన్ డూ ఇట్, నువ్వు చేస్తే వద్దురాయా, అది బాధతో నేనైతే గివప్ చేస్తా అని వాడు పృథ్వీ మస్తు చేసిన. అందరు గుంజుకొస్తారు, కూర్చుని పెడతారు. మనోడు ఓన్లీ లెగ్స్ చేయించుకుంటాడు, వ్యాక్స్ చెస్ట్ వరకు రానియాడు. నిఖిల్కి పాపం హెయిర్ ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ట్రిమ్ చేసుకొని వచ్చిండట మనోడు. అవి లాగితే ఒకసారి కొన్నింటికి వెళ్ళి మళ్ళీ పెడితే మళ్ళీ ఒకసారి కొన్నింటికి వెళ్ళి మొత్తం పోట్లే చెస్ట్ పైన అయితే. ఇక లెగ్స్ అయితే మణికంఠ నున్నగా కాలి వీకి మొత్తం నీట్గా చేసేసిండు అనుకో. బట్ అమ్మాయిల నుండి కొంచెం నిఖిల్ వాళ్ళ టీంకి కొంచెం ఛాన్సెస్ ఉండే. నాకైతే సోనియా సంచాలకుగా వ్యవహరించింది ఆ టాస్క్కి. సో నాకైతే గుడ్ అనిపించింది సంచాలకుగా. ఎటు చూడు నిఖిల్ వాళ్ళ లెగ్స్ మంచిగా ఉన్నాయి, మీ లెగ్స్ మంచిగా లేవు, నిఖిల్ వాళ్ళ క్లీన్ ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. ఆ నిఖిల్ చెస్ట్కి హెయిర్ తీసింది కదా, నబీల్ ఇంకా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది, నబీల్ గిడ అక్కడక్కడ ఉన్నాయి కదా అంటది. ఓహో ఈమె డిసిషన్ మొత్తం తీసుకొని నిఖిల్కి ఇస్తుందా అన్న సిచ్యువేషన్లో ఆ టైంలో ఏమంటారు మొత్తం ఓవరాల్గా కష్టానికి అండ్ ముందు అంటే బిఫోర్ ఆఫ్టర్ నేను చూసినా కాబట్టి పడ్డ కష్టానికి పెయిన్కి నబీల్ విన్నర్ బిగ్ బాస్ అని చెప్పగానే
ఆహా వర్త్ అనిపించింది. ఇచ్చిందంతా 50,000 ఇచ్చిండు అనుకుంటా. 50,000కు బొచ్చు మొత్తం బీకేసారు. బా దానికి లక్షన్నర ఇస్తేనే అర్థం పర్థం ఉండే. లక్షన్నరలో 75 ఇద్దరికి ఇస్తే అర్థం పర్థం ఉండే. మనోడు ఏం చేయించుకోలేదు, ఓన్లీ లెగ్సే చేయించుకుని చెస్ట్ వరకు అసలు టచ్ కూడా చేయలేడు. మనకు హెయిర్ ఎక్కువ ఉందని చెప్పేసి పృథ్వీ. అది సిచ్యువేషన్. ఆ టాస్క్ తర్వాత మన ప్రోమోలో వచ్చింది లొల్లి. ఇది పనికిమాలే లొల్లి. నన్ను అడిగితే తప్పు యష్ మీదే. వాళ్ళ ఐటమ్స్ బాధ్యతగా వదిలేసినందుకు వీళ్ళు టీ ఎత్తుకపోవచ్చు, టీ పొడి ఎత్తుకపోవచ్చు, చక్కెర ఎత్తుకపోవచ్చు, చికెన్ ఎత్తుకపోవచ్చు, ఇంకేంటి ఇడ్లీ రవ్వ అన్నీ ఎత్తుకపోవచ్చు. వీళ్ళు ఏమైనా ఎత్తుకపోవచ్చు. వాళ్ళు ఒక పాల ప్యాకెట్ తీసుకున్నందుకు పెద్ద రచ్చ చేసింది. మామూలు రచ్చ కాదు, అదే ప్రోమోలో చూపించారు. పనికి వాళ్ళ రచ్చ. నన్ను అడిగితే నువ్వు చేస్తే తప్పు, కానీ అదే తుమ్ కరేతో చమత్కార్ హమ్ కరేతో బలత్కార్. అదే నువ్వు చేస్తుందేమో చమత్కారం, మేము చేస్తే బలత్కారం అని అర్థం అన్నట్టు దానికి. సో ఆ విధంగా అనిపించింది. ఇంకేమొద్దులే, యష్మి గురించి ఇప్పుడు ఏం మాట్లాడదలుచుకోవట్లే. నామినేషన్స్కి వచ్చినప్పుడు మాట్లాడదాం. అండ్ వీకెండ్స్లో నాగార్జున సార్ అడగాల్సిన క్వశ్చన్స్ ఏంది, యాజ్ ఎ క్లైన్ లీడర్గా ఇప్పుడు ఏదో సాక్స్ టాస్క్ నడుస్తుంది. సెకండ్ ప్రోమో అదే సాక్స్ టాస్క్ గురించి ఇచ్చారు. సెకండ్ ప్రోమో అసలు అర్థం కాని విషయం ఏంటంటే, బిగ్ బాస్ సంచాలకుని అరేంజ్ చేసిండు. ప్లేయర్స్ ఆడరు, ప్లేయర్స్ సంచాలక ఏమన్నా వేసుకొని ఏమంటది ఈమె క్లైన్ లీడర్గా పృథ్వీని ఎలిమినేట్ అనగానే, అరే నైనిక నబ్బిలీడంగా చేసిండ్రా, నువ్వు చెప్పురా ఒక్కరు పట్టుకోలేదురా లెగ్గు, నువ్వు చెప్పు. లైవ్లో కెమెరా ఆడేటోళ్ళ మీద పెడతలే, పక్కన వాళ్ళు ఆడియన్స్గా నిలబడ్డ ఆడనోళ్ళ మీద పెడుతురు. నాకు అర్థం కాని విషయం ఏంది, ఆదిత్యం ఆడతలే, విష్ణుప్రియని తీసుకురు, ఆదిత్యం ఆడతలే, శేఖర్ భాషను తీసుకుంటలే. అంటే ఎట్లయితే క్లైన్ గెలవాలని చెప్పేసి ఊకే అభినయని అండ్ పృథ్వీని పంపిస్తే అసలు వ్యాక్స్ టాస్క్లో కూడా మరి భాష గారిని పంపించండి. ఏం ఇన్వాల్వ్మెంట్ లేదు భాష గారిది. నామినేషన్స్లో ఉన్నాడు, కనీసం స్కోప్ ఇవ్వాలి, స్క్రీన్ స్పేస్ ఇవ్వాలి. హౌ బిగ్ బాస్ ఆయన క్లైన్ లీడర్కి ఉండాలి అవన్నీ. సో మాట్లాడుకుందాం. సో ఈవినింగ్ ఎపిసోడ్ తర్వాత మాట్లాడుకుందాం. ఇలా మాత్రం 2 ప్రోమోల సంగతి, కథ కార్ఖానా గది. అట్లా లాస్ట్కి సాక్స్లో ఒకరి కాళ్ళ నుంచి హ్యాండ్స్ యూజ్ చేయకుండా అని ఒకసారి మళ్ళీ గేమ్ని రీస్టార్ట్ చేసి ఇప్పుడు లైవ్లో ఏంద్రా ఇస్తుందని చెప్పేసి, నేను ఎట్లయినా ఓటింగ్ గురించి చెప్పాలి, అప్డేట్ వచ్చింది కదా అని చెప్పేసి ఆ ఎపిసోడ్ కోసం హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. హాఫ్ అన్ అవర్లో వీడియో తీసేస్తుండే ఇక్కడ. ఏమరే నాకు అనిపించింది ఒకసారి చూద్దాం, అది వాట్ ఎవరైతే తప్పు ఉంది ఎవరైతే రాంగ్ అని ఆడేం చూపించట్లేదు. అందుకనే వీడియో వేసుకుంటున్నా. సో డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకు మీ ఫేవరెట్స్కి మీరు పక్కా ఓట్ వేసుకోరు, వేరే వాళ్ళకి ఏమయ్యేకోరి. సో కొత్త వస్తున్న ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా అయితే వీడియో ఎండ్ చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.